సీతారామరాజు, పండితనముతో నా ఓర్పునే పరీక్ష చేయదు. అమూల్యముగు నీ ప్రాణము తీ వరకు నన్ను బలవంతము చేయక ఆవేశము వీడి కొంచెము ఆలోచించు. ఆవేశం ఎండకు ఎండుతో వానకు తడుస్తూ రేయింబవళ్లు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకోని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన బాలంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్లు. తినటానికి తిండి లేక, తాగడానికి కనీసం గెంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లే పసిబిడ్డలు. వాళ్లను చూసి ఆవేశపడక, ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్నిజ్వాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆఖరి తెల్ల ప్రాణి గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన్మరణ పోరాటమే. స్టాప్ ఇట్ రామరాజు, స్టాప్ ఇట్. దిస్ ఈస్ ప్రాస్టిట్యూషన్, రాజద్రోహం. షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు మరణిస్తే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.